డిఫరెంట్ కొలత బ్లౌజ్‌తో బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మేము చంకడౌన్ 6 పెట్టి బ్లౌజ్ కట్ చేస్తున్నాం అనంటే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే 100లో 95 మెంబర్స్‌కి బ్లౌజ్ అయితే కుదరదు. కేవలం 5%కి కుదిరే ఛాన్స్ ఉంటది అని నేను చెప్తున్నాను. సో, ఎందుకు మరి ఎంత తీసేసుకోవాలి అనంటే ఖచ్చితంగా 6 ఇంచులు మాత్రం అందరికీ తీసుకోవద్దు. ఓకేనా? సో, కొందరికి మాత్రమే సెట్ అయితది. ఒకవేళ మీరు ఖచ్చితంగా 6 తీసేసుకుంటే మీకు ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజ్. ఇదొచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా! ఇదొచ్చేసి బొద్దుపాట ఆపోజిట్‌లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులున్నాయి కాబట్టి ఒక లైన్ తీసేసుకొని దానిపైన పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కావాలి కాబట్టి ఇదొచ్చేసి పావించు ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి? షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ కింద బ్లౌజ్ యొక్క కింది భాగంలో డాట్ ఉంది కదా! ఈ డాట్ వరకు ఇట్లా స్ట్రెయిట్‌గా పట్టేసుకోండి. స్ట్రెయిట్‌గా పట్టేసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా! ఈ పైన లైన్ దగ్గర నుండి మార్క్ చేసేసుకోండి. ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీనికంటే పైన హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి బ్లౌజ్ షోల్డర్ దగ్గర వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతది కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత. నడుము కొలత కావాలి అనుకుంటే సైడ్‌కి జాయింట్స్ వేసేసుకున్నాం కదా! ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా కింద కరెక్ట్‌గా పట్టేసుకోండి. ఇప్పుడు ఇది నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి? మనకి వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! అప్పుడు క్లాత్ లోపలికి పోతది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. సో, ఇప్పుడు ఇది కరెక్ట్‌గా మధ్యలోకి ఉంది కదా! ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకున్నాం చూడండి. ఈ పైన లైన్ దగ్గర నుండి ఈ కింద ఈ నెక్ యొక్క కింది భాగము ఈ పట్టి ఎంత పొడుగుందో చెక్ చేసేసుకుంటే ఇదొచ్చేసి మనకి పైనున్న గల్ల కొలత ఎంత ఉంది అనేది తెలుస్తది. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము? అంటే ఇది మనకు పైపింగ్ గాని, హెమ్మింగ్ గాని చేసేసుకున్నప్పుడు ఖర్చు కోసం. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ మార్క్ చేసి నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత ఎంత ఉందో తెలపాలి. మరి చెస్ట్ కొలత ఎక్కడ తెలుస్తది అంటే చెస్ట్ అంటే ఇక్కడ పైన చెస్ట్ ఉంటది చూడండి. ఈ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. చేతుల యొక్క కింది భాగంలో ఈ ప్లేస్‌లో తీసుకుంటే సరిపోతది. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింద కుట్టు ఉంటది చూడండి. ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా! ఈ ఫస్ట్ హుక్స్ వరకి ఇట్లా కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి. ఎందుకు లాగి పట్టి తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్‌లో చేస్తాం కదా! అందుకోసం లాగి పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 9.2 ఇంచులు ఉంది. ఒకవేళ మీరు ఇటు సైడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడి వరకి మాత్రమే తీసేసుకోవాలి. కాజా పుట్టిన వరకి మాత్రమే తీసుకోవాలి. ఎంత ఇది? 9.2 ఇంచులు. ఇది ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ పొడవు లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా! దీని యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్‌లో తీసేసుకోండి. సో, ఇదొచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని, నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత మనకి సైడ్‌కి ఎక్స్ట్రా కావాలి కదా! ఎక్స్ట్రా కూడా మార్క్ చేసేసుకున్నాం. సరే. ఇప్పుడు మరి ఈ బ్లౌజ్‌కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అనంటే ఇప్పుడు ఎంత ఉంది? 9.2 ఇంచులు ఉంది. అవునా? ఇక్కడ 9.2 ఇంచులున్నా, 10 ఇంచుల వరకు ఉన్నా కూడా ఇక్కడ వచ్చేసి 7.5 నుండి 10 మధ్యలో ఉందా? అంటే చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో గనక ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోవాలి. నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం నార్మల్‌గానే కావాలి అనుకుంటేనేమో 2.2 ఇంచెస్ తీసేసుకోండి. లేదు నాకు షోల్డర్ తక్కువ ఉండాలి, బ్రాడ్‌గా ఉండాలి అని అనుకుంటే 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు షోల్డర్ తక్కువ ఉండాలి, బ్రాడ్‌గా ఉండాలి అనేసి నేను ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడికి తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్‌కి డీప్ అసలు మనకు కస్టమర్ ఏం చెప్పలేదనుకోండి, ఒక పావించి తీసుకోండి. కస్టమర్ వచ్చి నాకు డీప్ సైడ్‌కి ఎక్కువ ఉండాలి అనుకుంటే ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్‌లో లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ మాత్రం ఏం జరపద్దు. ఇక్కడ సేమ్ అదే పాయింట్ పైన పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇలా రౌండ్‌గా తీసేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి నెక్. ఏ సైజు వాళ్ళకైనా ఇదే విధంగా నెక్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు చంక డౌన్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం చూడండి 5.5 ఇంచులు తీసేసుకున్నాం. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్‌లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది స్ట్రెయిట్‌గా రావడం. ఇప్పుడు ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవద్దు అని చెప్పినా నేను 6 ఇంచులు తీసుకోవద్దు అని చెప్పిన. కానీ నేనైతే 6 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకున్నా. సో, పెట్టుకోవద్దని చెప్పి మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాను అనంటే అది 6 ఇంచులు తీసేసుకుంటే కరెక్టా? కాదా? నేనేం చెప్పినా ఓన్లీ 5% మెంబర్స్‌కి మాత్రమే సెట్ అయితే మిగతా వాళ్ళకి సెట్ కాదు అని చెప్పినాను కదా! అది ఏ విధంగా అనేది చూద్దాం. ఒకవేళ సెట్ కాకపోతే ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే. ఇక్కడ 1.5 ఇంచ్ తీసేసుకోండి. 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్‌లో రౌండ్‌గా మార్క్ చేసేసుకోండి. ఓకే.
ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చంక ఒక్కసారి కొలుచుకోండి ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 9 ఇంచులు అయితే వచ్చేసింది. ఒక సైడ్ 9 ఇంచులు వచ్చింది. ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి కదా. ఇది కరెక్టా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక సైడ్ చెక్ చేసుకోవాలి, ముందు సైడ్ చెక్ చేసుకోవద్దు. ఓకే, ఇదిగోండి ఇక్కడ చెక్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది. కానీ దీనికంటే ఒక ½ ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికంటే ½ ఇంచ్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం కొలుచుకోవాల్సింది ఎక్కడ, ఈ ప్లేస్లో కొలుచుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ వరకు కట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మీకు క్లారిటీ కోసం నేను ఇక్కడ రివర్స్లో కూడా చూపిస్తాను చూడండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా అటు సైడ్ తీసుకుంటే ఎంత ఉంటుందో దానికంటే ఒక ½ ఇంచ్ తక్కువ తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర నుండి తీసుకుంటాం కాబట్టి. ఇదిగోండి కుట్టు దగ్గర తీసేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ తీసుకోవాలి మనం, ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకుంటాం కాబట్టి ఎంత ఉంటే అంతలో తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఎంత ఉంది, కొలత బ్లౌజ్ 8.5 ఇంచులు ఉంది. మనం చంకడౌన్ 9 ఇంచులు 6 ఇంచులు తీసేసుకున్నప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయా, లేదు. ఎంత డిఫరెన్స్ ఉంది, ½ ఇంచ్. సో ½ ఇంచ్ డిఫరెన్స్ ఉంటే మీకు ఏమైనా ప్రాబ్లమా, ఏం కాదు కదా అని వదిలేసాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ ½ ఇంచ్ లూజ్ ఉండడం వల్ల ఇక్కడ సన్నగా ముడతలాగా వచ్చేస్తుంది. సో చంక భాగంలో ముడతలు వచ్చినాయి అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా కూడా ముడతలు వచ్చేస్తాయి. చంక భాగంలో ఇక్కడ ముడతలు వస్తాయి, హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు చంక భాగంలో ముడతలు వస్తాయి, ఆటోమేటిక్గా బ్లౌజ్ అంతా కూడా ముడతలు వస్తాయి. అవునా. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు 6 ఇంచులు తీసుకున్నప్పుడు మనకి ఇవి రెండు సెట్ కాలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే 6 ఇంచులు తీసేసుకున్నామో దానికంటే కొంచెం పైకి జరిపేసుకున్నాం. ఇక్కడ పైకి జరిపేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసేసుకున్నాం కదా. ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర కూడా సేమ్ మళ్ళీ 1.5 ఇంచ్ తీసేసుకోండి. ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ లైన్గా మార్క్ చేసేసుకున్నాం కదా. మళ్ళీ ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. చూడండి 8.5 ఇంచులు వచ్చింది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన 8.5 ఇంచులు కొలత బ్లౌజ్ యొక్క 8.5 ఇంచులు మ్యాచ్ అయిందా కాలేదా, అయ్యింది. ఈ విధంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం వల్ల ఏంటి అంటే మనకి చంక భాగంలో ముడతలు రావు. సో చంక భాగంలో ముడతలు రాకపోవడం వల్ల బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ లూజ్ ఉండదు, టైట్ ఉండదు, మనకి ఎంత కావాలో అంతే ఉంటుంది. అప్పుడు మనకి భుజాలు కూడా జారిపోవు. అవునా. సో ఇప్పుడు మరి చంక డౌన్ ఎంత తీసేసుకున్నట్టు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం, 5.6 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా అనొచ్చు, అక్కయ్య మీరు ఇక్కడ కింది దగ్గర నుండి 6 ఇంచులు తీసుకొని చెప్పిండ్రు, అదే విధంగా పై దగ్గర నుండి కూడా 6 ఇంచులు తీసేసుకుంటే సెట్ అవుతుంది కదా అని మళ్ళీ కూడా మనకు డౌట్లు వస్తాయి. మీరే కాదు నా అట్లాంటి దానికి కూడా వస్తానే ఉంటాయి. అవునా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ నుండి తీసేసుకోండి, ఇక్కడ కింది లైన్ దగ్గర నుండి తీసేసుకోండి. ఈ సైజు బ్లౌజ్కి కింది దగ్గర నుండి చెక్ చేసుకున్నప్పుడు 5.7 ఇంచులకి సెట్ అయింది. కానీ కొన్ని బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి సెట్ కాదు. సో నార్మల్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి, ఇప్పుడు నార్మల్గా ఒక 15 ఇయర్స్ పాప దగ్గర నుండి ఎంత ఏజ్ వాళ్ళకైనా చంకడౌన్ ఎంత ఉంటుంది అంటే 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. కానీ అందులో మనకి నేర్పించే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, నార్మల్గా రౌండ్ ఫిగర్ 6 ఇంచులు తీసుకొని గీసేసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే రిస్క్ లేకుండా వాళ్ళు నేర్పించేస్తారు కదా, తొందరగా నేర్చుకున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళకి రిస్క్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చెప్పేస్తారు. కానీ ఎవరికైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది కాబట్టి మనం కొలతలు చెక్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 కాదు కదా, ఇక్కడ మనకి ఎంత ఉంది, 5.6 ఇంచులు. ఒక్క పాయింట్ అటు ఇటు అయితే ఏమవుతుంది అని మీకు రావచ్చు. సో ఒక్క పాయింట్ అటు ఇటు అయినా మనకి బ్లౌజ్ అనేది ముడతలు వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి 6 మీటర్ల చీరకు 80 సెంటీమీటర్ల బ్లౌజే అందం. అవునా. ఇక్కడ కూడా అంతే, 1-2 పాయింట్స్తోనే మనకి ముడతలు అయితే వస్తాయి. ఆ విధంగా ముడతలు రాకుండా ఉండాలి అంటే చంక డౌన్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ భుజాలు జారకుండా ఉండాలి అనుకుంటే కొంచెం ఈ విధంగా కొంచెం క్రాస్గా లైన్ మార్క్ చేసేసుకోండి. అదే విధంగా వెనకాల భాగంలో డాట్స్ అనేవి కంపల్సరీ స్టిచ్ చేసుకోవాలి. డాట్ ఎంత పొడుగు తీసుకోవాలి అనేది మీ ఇష్టమైనా కూడా సైడ్కి మాత్రం ½ ఇంచ్ ఉండాలి. అప్పుడే మీకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మీకు చంక డౌన్ గురించి క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటాను. చాలా మంది మిస్టేక్ అయితే చేస్తున్నారు. ఈ ఒక్క వీడియో ఫస్ట్ లాస్ట్ రోజు చూసి మిస్టేక్ అయితే చెయ్యదు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.